చిలకగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కానీ ఎప్పుడు మనం వినము. అంటే ఇప్పుడు ఈ 15 ఏళ్ల నా పరిచయంలో కూడా నేను వినలేదు. మీరు వినుండరు. ఎప్పుడు ఎవరన్నా అమ్మాయి వచ్చి ఏడిపించాడు మీ అబ్బాయి అని ఎప్పుడు అనుంటారు కదా. ఏడిపించే టైప్ కాదు, అమ్మాయిని మాటలతో పడేసే టైప్. అంతే. సీరియస్ ఫన్ ఉండదు. సీరియస్ గా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అవతల అమ్మాయి ఇంప్రెస్ అయిపోతే పడిపోతుంది. చాలా మంది ఉన్నారు అమ్మాయిలు అలా పడిపోయిన చాలా మంది. మొన్న జగపత్ బాబు గారు జయం నిశ్చయమురాలో అమ్మాయి వాయిస్ విన్నావు కదా. అవునవును, అంతే. అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తన వైఫ్ రత్న విజయ స్నేహానికి వచ్చేది, విజయ కోసం వస్తే రాము గంటల గంటలు కూర్చుని మాట్లాడేవాడు. అమ్మాయిని అన్న అంటే బాగుండదని నేను రాముని లోపలికి పిలిచి అమ్మాయితో ఏంటి ఆ కబుర్లు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే అమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా? కాదమ్మా, అమ్మాయికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఇద్దరికి కామన్ టాపిక్స్ సబ్జెక్ట్ అలా అంటే అది నిజం కూడా ఒక రకంగా, ఒక యాంగిల్లో నిజం. ఎందుకంటే అంత ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నాన్ని అప్పట్లో. రాము ఇంటెలిజెన్స్ మ్యాచ్ అయ్యేది రత్నానికి ఎవరు లేరు. లవ్ లోకి మారింది కానీ అసలు స్టార్ట్ అయిన రీజన్ అమ్మాయి ఇంటెలిజెన్స్. ఎవరు ఫస్ట్ చెప్పారు మీకు ఇలా పెళ్లి చేసుకోబోతున్నారని? అని చెప్పాడు. ఏమని చెప్పారు? అలా చెప్పారు కదమ్మా అంటే నేను ఎంత సిగ్గుపడిపోయాను. అయ్యో పిల్లడిని ఎలా నేసుకున్నాను. పాపం వాళ్ళిద్దరే ఏదో జనరల్ కాదు, మంచి మంచి. ఇప్పుడు ఏదైనా నీకు నాకు కామన్గా ఒకటి ఇష్టం ఉంటుంది అనుకోమ్మా, మనం కనిపించినప్పుడు అది మాట్లాడుకుంటాం, అది చూసొద్దాం పదా, అది ఎగ్జిబిషన్ పెట్టారు అని అనుకుంటాం కదా. అలాగే ఒక సబ్జెక్ట్ ఇష్టం మాట్లాడుకుంటున్నాం అంటే నేను చాలా సిగ్గుపడిపోయాను. అయ్యో పిల్లడిని ఎలా నేసాను. మనం 10కి వెళ్తామా అందరం కూర్చొని, నాకు ఈ మర్యాదలు ఫుడ్ తెలియదు అంటాడు కదా. నాకు మెసేజ్ వస్తుంది వాళ్ళకి ఫుడ్ పెట్టు అని. వాళ్ళకి ఏం తింటారు నాకు తెలియదు కాబట్టి నువ్వు తెప్పించు అని పెడతాడు మెసేజ్. తర్వాత మళ్ళీ చెప్తాడు నాకు ఫుడ్ చిరాకు, నాకు ఈ మర్యాదలు నచ్చవు, ఆ ఫుడ్ టాపిక్ అని. మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, రాము సెక్యూరిటీ, వాళ్ళకి ఫుడ్ పెట్టని చెప్తాడు. నన్ను పక్కన పిలిచి వాళ్ళకి ఫుడ్ పెడతావా, డ్రైవర్ ఫుడ్ పెడతావా అని అడుగుతాడు. స్వప్న ఏం తింటుంది? వెజిటేరియన్ కదా, వెజిటేరియన్ తెప్పిస్తావా? మేఘ్నాకి ఏమి ఇష్టం? అది వాళ్ళిద్దరికి తెప్పించేసే వెజిటేరియన్. అది కూడా తెలుసు నువ్వు నాన్ వెజ్ తినవు అని కూడా. అదే అంటే అంత తప్పకుండా పెట్టేస్తాడు మెసేజ్ తెప్పించు అని. నేనే ఇంకా ఏంటంటే రాము ముందు కూర్చొని ఏం తింటావు అని ఎప్పుడు ఆ ఫుడ్ సెక్షన్ పెట్టను. ఇబ్బందిగా ఉంటుంది తనకు. దాని ముందు పెట్టి తినడు కదా, తర్వాత తిందాంలే అనే ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఎప్పుడు అది పెట్టను. దానికైతే పెట్టాలనే. మీరు శ్రీదేవి గారిని కలిసి ఉంటారు కదమ్మా ఆ రోజుల్లో. అప్పుడు ఏమనిపించింది? వర్మ గారు అంత ఆరాధించే ఒక నటి, అంత ప్రేమించే ఒక నటి. అంటే ఆవిడ చూస్తే చాలా ఒక ఫీల్ వస్తుంది, దేవతలాగా ఫీల్ వస్తుంది. ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ అందం, ఆవిడ హైట్. శ్రీదేవి పిన్ని మహేష్ బాగా క్లోజ్గా ఉండదు. అది బాగా ఇంట్లో కూడా షూటింగ్ లేని అలా మీరు అంటే. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇంత గొప్ప దర్శకుడికి మీరు తల్లిగారుగా, చెల్లిగారుగా ఉండి, తల్లి చెల్లి ఎంత అసలు నిగర్వంగా, ఎంత సాదాసీదాగా మీ ప్రేమక అసలు నిజంగా అందుకే వర్మ గారు దూరం ఉంటారనిపిస్తుంది. ఎవరైనా మీ ప్రేమకి లోబడి, ఇప్పుడు ఇందాక ఎమోషనల్ అవుతానేమో అనే భయంతో దూరం పెట్టేస్తారు. తనకి అది ఉంటుంది. నాకు అసలు ఎప్పుడు ఏం జరిగిన స్వప్న ఇంట్లో నేను రాముకి ఎక్కువ భయపడతాను, తను తట్టుకోలేడేమో. మేమందరం ధైర్యంగా ఉంటాం, అసలు ఎక్కువ తట్టుకోలేను. తలనొప్పి వచ్చినా మా ఇంట్లో ఇప్పుడు లాస్ట్ టైం మనం చేసాం కదమ్మా మురళి. అవును, మురళి చనిపోతే నన్ను పలకరించడానికి 15 days తర్వాత వచ్చి కలిసాడు. భయం అమ్మాయి ఎలా ఉంది. తను ఎక్కువ అప్సెట్ అయిపోయి మమ్మల్ని కలవలేదు. అంత ఎమోషనల్. చాలా క్లోజ్, అంత సున్నితం, తెలుసు కదా. చాలా ప్రేమ, ఆయన కూడా చాలా ప్రేమ, చాలా ప్రేమ. లైక్ డాటర్ టు మీ ఎప్పుడు అనేవాడు. తర్వాత మరి స్టార్టింగ్ ఫిలాసఫీ మురళి స్టార్ట్ అయింది కూడా మురళిమాయ దగ్గర నుంచి. ఎందుకంటే బుక్స్ అలవాటు చేసింది మురళిమాయ. మా నాన్నగారు కూడా చదివారు అలాగా, నాన్నగారు మురళిమాయ. నేను ఎద్దనపూడి సులోచనారాణి నవల్స్ ఎప్పుడే చదివాము కొద్ది కొద్దిగా. అవి చదివి నేను ఏదో గాలిలో తెలిపోతుండేదాన్ని. రాము 10 years బాయ్, నేను 20 years ఎద్దనపూడి సులోచనారాణి చదివి ఆ కార్లు అవి అక్కడ
తనేమో రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదివి అంటే ఎంత మెచ్యూరిటీ ఉండాలి రంగనాయకమ్మ గారి బుక్స్ కి నగ్న సత్యాలు కదమ్మా. అవును, ఈ అంటే మామూలు అందరూ fiction కాబట్టి అదే. అది రాముకి అది స్వప్న మేము ఒకటే బస్సులో వెళ్ళేవాళ్ళం స్కూల్ కి, నేను రాము కోటి బస్సా? బస్ ఇక్కడ మా ఇంటి పంజగుట్ట నుంచి సికింద్రాబాద్ స్కూల్స్ రెండు పక్క పక్కనే. ఏ స్కూలు? రాము సెయింట్ మేరీస్, నేనేమో కీస్ హై స్కూల్ స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. లేకపోతే మాట్లాడేవాడు కాదు అసలు, అలా సైలెంట్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. మా ఫ్రెండ్స్ అనేవారు, మీ అన్నయ్య కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, మేము కత్తిరించి పట్టుకెళ్ళిపోతాం, అమ్మాయిలాగా ఉన్నాడచ్చు అంటే సన్నగా తెల్లగా ఉండేవాడు, రంగు పెద్ద సన్న కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, హిప్పీ క్రాఫ్ అనమాట. అందుకని అమ్మాయిలా ఉంటాడు, కళ్ళు మేము పట్టుకెళ్ళిపోతామని నేను ఏడిపించేవారు. ఫన్ ఏం చిన్నప్పుడు లేదు, సీరియస్ అలా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ 10th ఇంటర్ వచ్చాక అప్పుడు కొంచెం వాళ్ళతో వెళ్తూ తిరగడాలు, ఈ గ్యాంగ్స్టర్స్ చేసి అవన్నీ అప్పుడు. మాటలే ఎక్కువ. ఇప్పుడు నేను రౌడీలతో తిరిగేవాడిని, లేకపోతే వాళ్ళతో తిరిగేవాడిని, ఈ వెపన్స్ పట్టుకుంటే అవన్నీ మాటలే ఎక్కువ. యాక్చువల్ గా యాక్షన్ సీన్స్ ఏం లేవు, మాటలతోనే అవతల వాళ్ళని కంట్రోల్ పెట్టేశారు. నాకు రాము ధైర్యం చూస్తే అవతల వాళ్ళకి అమ్మ వీడు ఇంత ధైర్యంగా ఉన్నాడంటే వెనకాల ఎవరు ఉండుంటారు అనిపిస్తుంది కదా. అవునవును, సేమ్ ఆ రోజు మా ఇంట్లో సీన్ లాగా. అదే అదే ఎవరు ఎప్పుడు అటాక్ చేసింది ఏం లేదు, మాటల వరకే. అదే గ్యాంగ్స్టర్ స్టోరీస్ కూడా చెప్పారు. అప్పుడైనా ఎప్పుడైనా అంతే. ఈ వంగవీటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 40,000 మంది ఉన్నారు. రాము ఒకటే స్టేజ్ మీద అరిస్తే అడ్డంగా నరికేస్తాను అంటే అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని భయం. ఎవరు కదలలేదు అసలు, వాళ్ళు కూడా కదలలేదు. అవతల వాళ్ళు అంచనా వేయగలరు బాగా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. లేకపోతే అలా మాట్లాడరు కదా. పైగా ఫస్ట్ రోలో మేమే ఉన్నాం, ఫ్యామిలీ ఉన్నాం, అంతే కదా. రియాక్ట్ అయితే ఫస్ట్ మేమే అక్కడ అటాక్ అవ్వబడేది. ఇప్పుడు విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చి అది వీడియో షాప్ పెట్టాడు. నేను బాగా తిట్టాను, నేను 10th క్లాస్ చదివిస్తే సరిపోయేది, వీడియో షాప్ లో కూర్చోడం 10th క్లాస్ చాలు కదా, ఇంజనీరింగ్ ఎందుకు చదివించాలనుకుంటున్నామని బాగా కోపడ్డాను. రాము ఎప్పుడు చూడమ్మ పూల కొమ్మలు దారిలో ఉంటే ఇలా దారిలో ఉంటే నెమ్మదిగా తొక్కుకుంటూ వెళ్ళరు కదా, ఇలా నెమ్మదిగా తీస్తాను గమ్యానికి వెళ్ళిపోయినట్టు నా మాటలు అసలేం అనుకునేవాడు కదా. అమ్మకి అంతే తెలుసు, కోపడ్డాలు అసలు లేవు, అంత సున్నితం. అంటే వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉంటుందిలే అని అర్థం చేసుకుంటాడు. అమ్మకి అంతేలే, ఇంకేం తెలియదు. నెక్స్ట్ సినిమాలోకి వెళ్తా, అప్పటికే ట్రై చేసుకుంటున్నాడు వెళ్ళాలని. అయితే అప్పుడు అన్నాను, ఇప్పుడు వీడియో షాప్ లో బాగానే వస్తున్నాయి కదా డబ్బులు, మళ్ళీ సినిమాలు నాకు అసలు ఇష్టం ఉండదు అన్న. సినిమాల్లో అమ్మాయిలు ఆ డ్రింకులు అవన్నీ నాకు ఇష్టం ఉండదు, నువ్వే వెళ్ళకన్నా అంటే ఏమన్నాడు తెలుసు, 5 గంటలకి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తారు కదమ్మా, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అన్ని చేసే 5 ఇంటికి వచ్చేస్తారు అంతే. సినిమా వాళ్ళు ఒకళ్ళే నువ్వు లోపుగా మాట్లాడకు, అంతే కదా. అంతే కదా మరి, అంతే చేసేవాళ్ళు ఎలా చేస్తారు. అమ్మాయి భార్య అయినా అంతేనమ్మా, నువ్వు 16 తాళాలు వేసుకుని వెళ్ళినా తప్పు చేయదలుచుకున్న వాళ్ళు ఎవరు ఆపలేరు. అంతే అంతే కదా, తప్పు చేయదలుచుకోండి ఆపలేరు. మీరు ఎంత వదిలేసినా తప్పు చేయరు. అదే కూడా అదే కదా. ఎందుకంటే వాళ్ళ మనసు, వాళ్ళ మీద వాళ్ళకే ఇది నమ్మకం ఎక్కువ. అవును, నేను తప్పు చేయనప్పుడు వాళ్ళు అనుకుంటే నాకే లెక్క, అంతే కదమ్మా, అది కరెక్ట్. అంతే కదా, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ మనిషిని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు, మనం ఏంటో మనకి తెలుసు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.